ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై కుట్రకోణం దాగి ఉందా? వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే వరద ఉధృతిలో బోట్లను వదిలేశారా? ఒకే గొలుసును 3 పడవలకు కట్టి ఉండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటన్నిటిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి అసలు వాస్తవాలు బయటపడతాయని మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటికే తెలపగా, ఈ కుట్ర కోణంలో ఎంతటి వారున్నా శిక్షించి తీరుతామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ఇటీవల ప్రకాశం బ్యారేజ్ కు 11.47 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చింది. రికార్డు స్థాయిలో వచ్చిన వరద నీటికి అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయితే ఈ వరద ఉధృతికి 4 బోట్లు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చాయి. అయితే ఆ సమయంలో బ్యారేజ్ కు ఉన్న అన్ని గేట్లు ఎత్తివేయడంతో అదృష్టవశాత్తు ఆ బోట్లు వరద ప్రవాహ వేగానికి కౌంటర్ వెయిట్ ను బలంగా ఢీకొట్టడంతో అవి పగిలిపోయాయి. అయితే తొలుత వరద ఉధృతికి బోట్లు కొట్టుకొచ్చాయని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత కొంతమంది మత్స్యకారులే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో చర్చ ప్రారంభమైంది. ఆ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండడం, వైసీపీ నాయకుల పర్యవేక్షణలో నడుపుతూ ఉండడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో కూడా అనేక మంది పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యారేజ్ కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టిన పడవల్లో 3 పడవలకు కలిపి ఒకే చైన్ తో కట్టేసి ఉండడం, మరో బోటు విడిగా ఉన్న వ్యవహారంపై పోలీసులు ఆరా తీశారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, కోమటి రామ్మోహన్లకు చెందిన పడవలుగా గుర్తించడం, వారిద్దరూ వైసీపీ నేతలు కావడంతో కుట్రకోణం దాగి ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ పడవలను గత 5 ఏళ్లుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇక కోమటి రామ్మోహన్ వైసీపీ నేత తలశీల రఘురాం మేనల్లుడు అవుతాడని విచారణలో తేలింది. ఈ అంశాలను పరిశీలిస్తున్న పోలీసులు ఆ పడవలను ఉద్దేశపూర్వకంగానే వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సీఎం చంద్రబాబు స్వయంగా బ్యారేజ్ వద్దకు వెళ్లి ఆ బోట్లను ఢీకొన్న ప్రాంతంతో పాటు కొత్త కౌంటర్ వెయిట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. బోట్లను కావాలని వదిలారా లేక ఎలా వచ్చాయి అనే అంశంపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు 2019లో కూడా ఒక బోటు ఇదే తరహాలో ప్రకాశం బ్యారేజ్ గేటును ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి మంత్రి లోకేష్ కుట్ర అంటూ నానాయాగి చేశారు. ఆ తర్వాత ఆ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండానే పక్కన పడేశారు. ఆ కేసు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. ఈ కేసులు ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎంక్వైరీ జరుగుతుందండి, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, చాలా డీటెయిల్ గా ఎంక్వైరీ జరుగుతుంది. అంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి, కొంతమంది ప్రజలకి అనుమానాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానం నేపథ్యంలోనే వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా వేగవంతంగా ఈరోజు తీసుకుంటున్నారండి, ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ జరుగుతుందండి. ఎంక్వైరీ జరగడం అంటే అవతల అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే కదా మనం ఎంక్వైరీ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఫీల్డ్ లెవెల్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంక్వైరీ లెవెల్లో ఉంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయంపై ఆరా తీయడంతో పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయడంతో పాటు అవసరమైతే నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. కుట్ర దాగి ఉంటే మాత్రం ఎంతటి వారున్నా వదిలేది లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.